బీఆర్ఎస్కు గడ్డు కాలం. ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదు. కాంగ్రెస్ది ప్రజా వ్యతిరేక పాలన. జీవో 3ని రద్దు చేయకపోతే న్యాయ పోరాటం. అనుమతి లేకుండా నేడు ధర్నా చేసి తీరుతాం. లిక్కర్ కేసు పెద్దది కాదు, లీగల్ టీం చూసుకుంటుంది. మీడియాతో ఎమ్మెల్సీ కవిత చిట్ చాట్. లిక్కర్ కేసు అట పెద్దది కాదట. ఒక ఇంట్లో ఒక భర్త తాగుబోతైతే, ఆ ఇంట్లో తన కొడుకు తాగుబోతైతే ఆ తల్లికి ఆ బాధ తెలుస్తుంది. మీ ఇంట్లో అట్లా ఎవరు లేరేమో. ఆ బాధ మీకు ఉంటే ఆ బాధ తెలిసేది. లిక్కర్ స్కామ్ అంటే చాలా చిన్నదట. దాని వెనకాల పుస్తల తాళ్ళు దిగినాయమ్మ. నీ లిక్కర్ దందాని సారా దందాకి మహిళల మెడల్లో ఉన్న పుస్తల తాళ్ళు దిగినాయి. మీ నాయనేమో ఇక్కడ విచ్చలవిడిగా మద్యం పంచిండు, నువ్వేమో ఈ పాలసీని తీసుకుపోయి దేశం అంతా విస్తరించాలనుకున్నావు. అది చాలా చిన్న కేసు అట, చిన్నది. మరి చిన్న కేసుకు 10 ఫోన్లు ఎందుకు బలగొట్టాలా? చిన్న కేసుకు పోయి సిబిఐకి అటెండ్ కావచ్చుగా, చిన్న కేసుకి ఈడీ ముందు అటెండ్ కావచ్చుగా. చిన్న కేసే కదా, మీకు ఏమి ఇబ్బంది లేదు కదా. ఇంటికే వచ్చి విచారించాలా? నాకు ఎలక్షన్లో నేను చాలా బిజీగా ఉన్నా, నాకు సమయం ఇవ్వలేదు, నేను ఇప్పుడు రాలేను. ఎందుకు మరి మారాం చేయడం ఎందుకు? ఈమెడ ధర్నా చేస్తుందట. తెలుసా, మీ నాయన ధర్నా చౌక్ను రద్దు చేసిండు గతంలో. మీ నాయన ఎక్కడనో ఊరవతలు ఎక్కడనో చేసుకోవాలి ధర్నా అన్నాడు కదా, మరి అడికే పోయి చేయి. ధర్నా చౌక్లు ఎందుకు చేస్తున్నావు? ఎవరు నమ్ముతున్నామా మీ ధర్నాలు? మీ అన్న నిన్న ఎల్ఆర్ఎస్ కింద ధర్నా చేద్దామని పిలుపునిచ్చిండు, ఇంట్లో మాన్నాడు. మరి ఎందుకట అడుగు ఒకసారి. ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదట. మీరు పడగొడతా అంటే ఇలా మీ పార్టీని ఖాళీ చేసే అవకాశం కనబడుతున్నది. వాళ్ళకి అడ్వాంటేజ్ దొరికింది. కాంగ్రెస్ వాళ్ళకి ఇంతకాలం ఆ పార్టీ ఎమ్మెల్యేలు వస్తా అంటే తీసుకుందామన్నా కూడా జనాలు తిడతారేమో అన్న ఒక లైన్ ఉంటుండే. ఎందుకంటే లాస్ట్ కేసీఆర్ చేసింది కూడా అదే కదా. అప్పుడు కేసీఆర్ని దుమ్మెత్తి పోసిరు కదా. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డికి మీరే అవకాశం కల్పించారు. మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం, నా ప్రభుత్వాన్ని కూలగొడతారా? చలో మీ పార్టీ ఎమ్మెల్యేలను నేను తీసుకుంటాను, ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు మళ్ళా? ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదు. ఇది మీరు సెల్ఫ్ గోల్ అన్నమాట. ఇది మీరు అనవసరంగా మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడుతున్నారు.